కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణం నందు 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వై రుద్రగౌడ్ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ స్వతంత్ర ఫలితాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. అంబేద్కర్ కమిటీలో అనేక మంది మేధావులు అనుభవంతో రూపొందించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించిన దినంగా దేశంలో పాటిస్తున్నాం. మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. మహిళలకు అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి సమానత్వ హక్కును కలగజేసి మరి ఎంతో ఉన్నతిగా అభ్యున్నతికి తోడ్పడినటువంటి మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్తారు. వర్గాలు ఉన్న వాళ్ళకు కూడా సమాన హక్కు ఉండాలనేది ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడాలి. ఆ రోజు ఇది చేయడం జరిగింది. దానివల్ల మనం ఇది సమానంగా ఇది దగ్గర వచ్చి 75 సంవత్సరాలు జరగడం వచ్చింది ఈ రోజుకి. అది ముందు జరగాలనే ఉద్దేశంతో మన దేశం ప్రధానమంత్రి వర్యులు మన నరేంద్ర మోదీ గారు 2017 నుంచి దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ మధ్యలో కోవిడ్ అనేది రావడం జరగడం అది అయిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం 2024 నుంచి ఇటువంటి స్వరాజ్య ఫలాలు అందరికీ అందేలా ఆ రోజు ఒక పెద్దలు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని దాని ప్రకారంగా స్వరాజ్యం వచ్చిన ఫలాన్ని ఆర్థికంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, రాజకీయంగా మన భారత రాజ్యాంగం పట్ల మనం ఈరోజు జరుపుకోవడం అనేది మనం అందరికీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణం చేయడంలో దాదాపుగా 1947లో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది నిర్మాణం చేసేదానికి. అంటే దాదాపుగా 3 సంవత్సరాల కాలం పాటు రాజ్యాంగం ఏర్పాటు చేసేదానికి కమిటీలో 7 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఆ రోజు రాజ్యాంగం నిర్మాణం చేసుకున్న తర్వాత మన పరిపాలన దాదాపు 75 సంవత్సరాల కాలం జరపడం జరిగింది. ఈ 75 సంవత్సరాల్లో అందరినీ అట్టడుగున ఉన్నటువంటి బీద ప్రజలందరినీ ఒక తాటికి తీసుకొని వచ్చి రాజ్యాంగంలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను